నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు తెలంగాణ పీపుల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం అయితే నిర్వహించారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, కళాశాలల్లో ఈ యొక్క అధిక ఫీజు దోపిడీని నియంత్రించాలని చెప్పి ఈ సమావేశంలో మాట్లాడడం, అలాగే దాంతోపాటు ప్రభుత్వ స్కూళ్ళ పరిరక్షణ, అలాగే నాణ్యమైన విద్యడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దానిపైన ప్రభుత్వం పైన ఎటువంటి ఒత్తిడి తీసుకోవాలని అయితే చర్చించినట్టుగా తెలిసింది. దాంట్లో డాక్టర్ ప్రీతి దయాల్ గారు కూడా పాల్గొన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నించారు. మేడం నమస్తే. నమస్తే మేడం, అసలు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం చర్చించారు? మీరు అసలు తీసుకున్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? చూడండి, మనకున్న స్టూడెంట్స్లో ప్రభుత్వ బడులలో 27%, అంటే 100లో 27% మంది ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్తున్నారు, 63% మంది ప్రైవేట్ సెక్టార్కి వెళ్తున్నారు. ఇక్కడెక్కడ మనకి బ్యాలెన్స్ అనేది కనిపించట్లేదు. మనం కంప్లీట్గా ప్రభుత్వాన్ని అడగట్లేదు, ప్రైవేట్ అని అడగట్లేదు, కానీ రాజ్యాంగం ఏముంది, ప్రైవేట్కి పబ్లిక్ సెక్టర్కి ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అది ఇవాళ మనం గాడి తప్పుతున్నాం. ఇంకా దీన్ని ఇలానే వదిలేస్తే పబ్లిక్ సెక్టర్లో విద్య అనేది ఇంకా అసలు ఉండదేమో అనే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేస్తూ ప్రైవేట్ వాళ్ళు చేస్తున్న అక్రమ ఫీజుల నియంత్రణ కోసం జరిగిన సమావేశం అండి ఇవాళ. అయితే మేడం, ఎక్కువగా ఈ పాఠశాలలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సో నిజంగా మీరు ఇప్పుడు చేసిన డిమాండ్ ఏదైతే ఈ ఫీ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకురావాలి, దోపిడీని నియంత్రించాలని చెప్పి పోరాడుతుంది, నిజంగా అది పాసిబుల్ అవుతుందా? డెఫినెట్లీ పాసిబుల్ అండి. విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఒకటి, మనకు కాన్స్టిట్యూషన్ అని తెలియకుండా, అంటే విద్య అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందుకే, రాజ్యాంగం అనేది తెలియకుండానే మనల్ని పెంచారు. మనకు స్కూల్లో ఉందా కాన్స్టిట్యూషన్ గురించి చెప్పడము, విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఏమేమి చేయగలము అనేది ఇగ్నోరెన్స్లో పెట్టడం అనేది ఈ రాజకీయ నాయకులకున్న ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో దాన్ని మనం ఛేదించుకుంటూ విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్లో పబ్లిక్ సెక్టార్ని, ప్రైవేట్ సెక్టార్ని ఎలా ఒక బ్యాలెన్స్లో పెట్టాలి అనేది ఇది. అయితే మేడం, ఇప్పుడు లక్షలు కట్టి ఈ ప్రైవేట్ స్కూళ్ళలోనైతే చదివిస్తూ ఉంటారు, కానీ అక్కడ తమ విద్యార్థి ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడని ప్రశ్నించేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడున్నటువంటి స్కూళ్ళలో ఒక పేరెంట్కి అయితే లేని పరిస్థితి. ఎందుకు అంత దిగజారిపోయిందంటారు? దిగజారిపోయింది అని అంటే మనమే ఒక స్లేవరీ మెకానిజంలోకి వెళ్తున్నారు. ప్లీజ్, మా పుట్టినప్పుడే కొన్ని స్కూల్స్కి అయితే వాళ్ళ పుట్టిన వెంటనే బుకింగ్ చేసుకుంటారు స్కూల్కి. ఆ స్లేవరీ మైండ్ సెట్ నుంచి మనం బయటికి రావట్లేదు, మనమే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తున్నాము. దిస్ ఈజ్ వేర్ వీఆర్ కమింగ్ ఫార్వర్డ్. రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారమే అనుకోండి, మనకున్న రైట్స్ ప్రకారమే అనుకోండి, ప్రైవేట్ సంస్థలు అనేది ద ట్రాన్స్పరెన్సీ హ్యాస్ టు బి మెయింటైన్. ట్రాన్స్పరెంట్ షుడ్ బీ ద కోర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫీజు తీసుకోండి, వీఆర్ నాట్ బ్లైండ్గా అన్ని స్కూల్స్కి ఒకటే ఫీజు అని కూడా అనట్లేదు కదా. మనము ఒక కేటగిరీస్ వైజ్గా అంతే కదా. 5 స్టార్ హోటల్ ఉంటుంది, 3 స్టార్ హోటల్ ఉంటుంది, 1 స్టార్ ఉంటుంది, బండి మీద అన్ని చోట్ల ఇడ్లీ దొరుకుతాయి, కానీ వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ తగ్గట్టుగా మనం కొన్ని టారిఫ్ రేట్స్ పెడతాం కదా. ఇదైనా అంతే. అకార్డింగ్ టు యువర్ కేటగిరీస్ యూ బీ ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెన్సీ షుడ్ బీ ద కోర్. వాళ్ళు చేసే దాంట్లో ఏమంటారు ట్రాన్స్పరెన్సీని తెలుగులో? అదే పారదర్శకత ఉండాలి. అయితే మేడం, ఈ దేశంలో విద్య, వైద్యం అనేది ప్రాథమిక హక్కు. దీనికోసం ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా వేలాది కోట్లు ఖర్చు పెడతారు, దీని డెవలప్మెంట్ కోసం పెడుతున్నారు. కానీ పరిస్థితి చూస్తే, గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికీ టాయిలెట్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకు ఆ డబ్బులన్నీ ఎట్టుపోతున్నాయి? ప్రభుత్వ స్కూల్ ఎందుకు ఆ దీనావస్థలో ఉన్నాయి? ఎందుకు ఆ స్కూళ్ళను మూసివేసే పరిస్థితి వస్తుంది? పర్సంటేజ్ ఆఫ్ అలొకేషన్ అంటాం కదండి. ఇప్పుడు మనకి ఒక 10,000 వచ్చింది అనుకోండి జీతము, మనం ఎలా పంచుతాం దానికి? ఇల్లు కిరాయికి, మన ఫుడ్కి, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఉంటుంది. మనకు కొటారి కమిషన్ చెప్పిన దాని ప్రకారం అట్లీస్ట్ 12% ఆఫ్ ద బడ్జెట్ వీఆర్ ఆస్కింగ్ అండి, నథింగ్ మోర్. వాళ్ళకున్న 1,00,000 కోట్ల బడ్జెట్లో 12% కేటాయించమంటున్నాం. నౌ దే ఆర్ హార్డ్లీ గివింగ్ అస్ 5.7%, విచ్ ఇంక్లూడ్స్ ఆల్ ది వెల్ఫేర్, శాలరీస్, ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తేనే 5% బడ్జెట్ అవుతుంది. దట్ ఈజ్ ఇన్సేన్ అండి. 12% బడ్జెట్కి రావాలి, ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఇస్తే అసలు ఇంత వాళ్ళకే ఓట్లు ఎక్కువ వస్తాయి, వాళ్ళ గవర్నమెంటే నిల్చుంటుంది ఇంకో 10 కాలాలు. అయితే ప్రభుత్వం చెప్తుంది మేము స్కూళ్ళలో టిఫిన్ పెడుతున్నాం, లంచ్ పెడుతున్నాం, ఎగ్స్ పెడుతున్నాం, ఇవన్నీ పెడుతున్నాం అని చెప్తూనే ప్రైవేట్ పాఠశాలను 4,000, ప్రభుత్వ పాఠశాలను 4,000 పాఠశాలకు కుదించే ప్రయత్నం చేస్తుంది. ఇటు పెడుతున్నట్టు చూపిస్తూనే వీటిని తీసివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఎట్లా చూడవచ్చు? See, the policies they make అండి, దే ఆర్ వెరీ సిల్లీ పాలసీస్. ఐల్ టెల్ యూ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఒక గవర్నమెంట్ స్కూల్కి కాంపౌండ్ వాల్ కావాలనుకోండి, ఫస్ట్ ఒక కాంట్రాక్టర్ వచ్చి వాడు కట్టాలి. అది
కట్టిన తర్వాత వాడు బిల్లు పెట్టుకుంటే గవర్నమెంట్ ఆలోచిస్తుంది నేను ఇవ్వాలా వద్దా అని ఒక 6 నెలలకో సంవత్సరంకో ఆ బడ్జెట్ రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ నాట్ ఏ పాలసీ. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ పాలసీ ఆల్సో చాలా స్కూల్స్కి రాలేదు, అన్ని స్కూల్స్కి ఏం రాలేదు. వాళ్ళు ఇంత చేసి ఇంత చెప్పుకుంటాము, మనం ఇంత చేసి ఏం చెప్పాము. వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ అది. సో మీ క్వశ్చన్ ఏంటి? ఐ లాస్ట్ ఇట్. అదే ఇప్పుడు టిఫిన్స్ పెడుతున్నారు కానీ ప్రభుత్వ ఇటు పెడుతున్నట్టు చూపిస్తూనే స్కూళ్ళను ప్రభుత్వ స్కూళ్ళను మూసేస్తారు. ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ నుంచి 5th క్లాస్ స్కూల్ పిల్లలందరినీ ఒకటే రూమ్లో కూర్చోబెట్టి అన్ని క్లాసెస్కి ఒకటే రూమ్లో పెట్టే పాఠశాలలు 5,000 పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో. ఓకే, పోనీ అన్ని సబ్జెక్ట్స్ ఒకటే టీచర్ చెప్పే పాఠశాలలు కూడా ఒక 5,000 పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? అంటే 1st to 5th ఒకటే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి చదువు చెప్తే చదువు వస్తుంది ఆ పిల్లలకి? దాన్ని కూడా పాఠశాల అని అంటారు కదా వీళ్ళు, అసలు అది పాఠశాలే కాదు కదా. సో దాట్ కైండ్ ఆఫ్ నార్మ్స్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఒక స్కూల్కి ఇవి ఉండాలో వాటన్నిటిని క్లబ్ చేయమంటున్నాం మేము, మూసేయడం కాదు. మర్జింగ్ స్మాల్ స్కూల్స్ విచ్ ఆర్ నాట్ ఫంక్షనింగ్. ఇప్పుడు ఒకటే స్టూడెంట్ 5 మంది పిల్లలు ఉన్న చోటికి పంపించడానికి పేరెంట్స్ కూడా ఇబ్బంది పడతారు కదా. దట్ ఈస్ వేర్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు ప్రొవైడ్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో. పిల్లలకి ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తూ నియర్ బై స్కూల్స్లో పెద్ద స్కూల్స్ని ఉన్న చిన్న స్కూల్స్ని మర్జ్ చేసి మంచి ఫెసిలిటీస్ ఇవ్వమని అడుగుతున్నాం. మేడం, చివరిగా ఇప్పుడున్నటువంటి పోటీ సమాజంలో ప్రైవేట్ స్కూల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, ప్రభుత్వ స్కూల్లో ఉన్న విద్యార్థులు, ఎవరైనా విద్యార్థులు వాళ్ళకు అందించేటువంటి విద్య ఇప్పుడు ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా పాత చింతకాయ పచ్చడిలాగానే ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో వీళ్ళు కొట్లాడేటువంటి స్కిల్స్ కానీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కానీ ఉందంటారా? దీంట్లో ఏమైనా మార్పులు చేయాలని మీరు భావిస్తారు? దెర్ ఈజ్ అ స్కోరింగ్ అండి. మేము ఏమంటున్నామంటే పబ్లిక్ అండ్ పేరెంట్స్ షుడ్ నో దట్ ద స్టూడెంట్కి ఒక అవుట్కమ్ స్కోర్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి వెళ్ళేటప్పుడు వాడికి ఒక సర్వే లాగా కొన్ని 5-6 క్వశ్చన్స్ ఉంటాయి వాడికి. అంటే చదవగలుగుతున్నాడా, అంటే ఆ క్లాస్కి తగ్గట్టు, దానికి తగ్గట్టుగా మోరల్స్ నేర్చుకున్నాడా, దానికి తగ్గట్టుగా మేనర్స్ నేర్చుకున్నాడా, దానికి తగ్గట్టుగా రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి అనేది ఒక స్కోరింగ్ సిస్టమ్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఉంది. అది మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఇంప్లిమెంట్ చేశారు, కానీ అది ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇలాంటి గ్రేడింగ్ స్కోరింగ్ చేసినప్పుడు వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది కూడా మనకు ఒక మెట్రిక్ వాల్యూ తోటి క్లియర్గా తెలుస్తుంది. దట్ ఈస్ ఆల్రెడీ దేర్. అవన్నీ ఇంప్లిమెంట్ చేయమనే చెప్తున్నాం ఇప్పుడు కూడా. ఇక చివరిగా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేని స్టేట్లో ఎడ్యుకేషన్ ముందుకు వెళ్తుందా? వెళ్ళదు. ఇమీడియట్గా పెట్టాలి ఎడ్యుకేషన్ మినిస్టర్ని. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిమాండ్ అండ్ హీ షుడ్ ఫోకస్ ఆన్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్ అండి. దెర్ ఇస్ నో చాయిస్ ఆల్సో. లేకపోతే నెక్స్ట్ టైం ఓట్స్ రావడం కూడా కష్టమే రేవంత్ రెడ్డి గారికి. జాగ్రత్తగా ఉండవాలండి. థ్యాంక్ యూ.